పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతున్న విషయం తెలుస్తుంది. జాగర్లమూడి క్రిష్ అలాగే జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని జూన్ 12వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయం వాయిదా పడింది. ఈ సినిమాని వచ్చే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ ని మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే 5వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 4 పాటలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 5వ పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఈ పాటకి ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. త్వరలోనే 5వ పాట అప్డేట్ రానుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా బిజీగా ఉండడంతో పాటు భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్, హిస్టరికల్ నేపథ్యం కలిపోసిన కథ. అందువల్ల ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలో చూడాలని ఎదురు చూస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎంఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మాణం చేపట్టిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. హీరోగా పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఆయన హీరోగా తొలి చారిత్రాత్మక చిత్రం కావడంతో విశేషం. మొత్తంగా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ పెట్టిన ఎఫెక్ట్స్ మరవలేనివని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తొలిసారి పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా అటు విజువల్ పరంగాను, ఇటు మ్యూజిక్ పరంగాను ప్రేక్షకులని సరికొత్త అనుభూతిని కలిగిస్తూ ఉంటుందని పక్కాగా చెబుతున్నారు. త్వరలోనే వచ్చే 5వ పాటతో అంచనాలు మరింత పెంచుతాయని తెలుస్తోంది. సినిమా త్వరగా విడుదల చేయకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోతో చేసిన ఓటీటీ డీల్ ప్రకారం నిర్మాతకి 20 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు జూలైలో ఈ సినిమాను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ హై బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యానికి వ్యతిరేకంగా పోరాడే యోధుడి కథ అని తెలుస్తోంది. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. మరి మొదటి భాగం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.